వెల్కమ్ టు అరవింద కథలు. ఒక చిన్న గ్రామంలో హరి అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి 4 ఎకరాల పొలం ఉండేది. అతను పొలాన్ని పండించుకుంటూ సంతోషంగా రోజులు గడిపేవాడు. అరే రంగా, ఎలా ఉన్నావు? అంతా బాగున్నారా? ఇంతకీ నీ ఆవులెలా ఉన్నాయి? వాటికే చాలా బాగున్నాయి. ఇంతకీ నువ్వెలా ఉన్నావు హరి? నేను బేసిక్గా ఉన్నా. ఈ మధ్య పొలాలు బాగా పండాయి, మంచి లాభాలు కూడా వచ్చాయి. నేనీరోజు మార్కెట్కి కొత్త రకం ఎరువులు కొనడానికి వెళ్తున్నా. ఈసారి మంచి లాభాలొచ్చేలాగా ప్రయత్నిస్తున్నా. ఈసారి ఇంకా లాభాలు ఎక్కువగా వచ్చేలా పండించాలి అనుకుంటాడు. అదేంటో ఉన్నట్టుండి ఆ ఊర్లో వర్షాలు పడక కరువు మొదలైంది. పంటలు అసలు పండడం లేదు. అతను చాలా బాధపడిపోతాడు. భార్యా పిల్లల్ని ఎలా పోషించాలా అని దిగాలు పడిపోతాడు. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఒకప్పుడు మంచి లాభాలు వచ్చేవి, కాని కాలం ఒకేసారి ఇలా మారిపోయిందే. నా రాత ఒకేసారి ఇలా అయిందే. దేవుడా, నీకు నా మీద ఏదైనా కోపం వచ్చిందా అని ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ బాధపడేవాడు. హరి ఇన్ని రోజులుగా నిల్వ చేసుకున్న ఆహార ధాన్యాలు కూడా అయిపోతాయి. ఇక అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయ్యో, తినడానికి ధాన్యం కూడా అయిపోయింది. వర్షాలు రావడం లేదు. ఏదైనా పని చేయడానికి వేరే ఊరికి వెళ్దామంటే మనసొప్పడం లేదు. ఎలా నేను నా కుటుంబాన్ని చూసుకోవాలో అర్థం కావడం లేదే. అక్కడే తన పొలంలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కొంచెం సేపు అయ్యేసరికి అతనికి ఏదో శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అతనక్కడంతా వెతుకుతాడు. అప్పుడు అతనికి ఒక పెద్ద పాము కనిపించింది. అది చాలా పెద్దగా, చూడడానికి కొంచెం భయంకరంగా ఉంది. కాని హరి మాత్రం దానిని చూసి కొంచెం కూడా భయపడలేదు. నాగరాజా, నన్ను ఆశీర్వదించు. నువ్వు నన్ను కాపాడ్డానికే ఇక్కడికొచ్చావని నేను అనుకుంటున్నా. నువ్వు నన్ను, నా కుటుంబాన్ని ఈ దరిద్రం నుండి గట్టెక్కించు తండ్రి. నాయనా, నాకు ఆకలిగా ఉంది. ముందు నా కడుపు నిండా ఏదైనా పెట్టు అని అంటుంది. అయ్యో నాగరాజా, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు అని కంగారుగా అంతా వెతికి పాలు తీసుకుని వచ్చి పాముకిస్తాడు. ఆ పాలు తాగిన పాము తృప్తి చెంది అతనికి ఏం కావాలో అడుగుతుంది. అది విని హరి పాముతో, నాగరాజా, చాలా రోజులుగా ఈ ఊర్లో వర్షాలు అసలు పడడం లేదు, పొలాలు పండడం లేదు. దానివల్ల నా చేతిలో డబ్బులు లేక నా కుటుంబానికి పట్టెడన్నం పెట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు నా దరిద్రాన్ని తొలగించి సంతోషంగా ఉండేటట్టు చెయ్యి అని కోరుకుంటాడు. అది విని పాము హరితో, అలాగే, నువ్వు నాకు రోజు పాలని ఆహారంగా పెట్టు. దానికి బదులుగా నీకు నేను రోజుకో బంగారు నాణాన్ని ఇస్తాను. అది తీసుకొని నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా చూసుకోవచ్చు అని చెప్తుంది. నిజమా నాగరాజా? నువ్వు నాకు బంగారు నాణాన్ని ఇస్తావా? నాకదసలు నమ్మబుద్ధి కావడం లేదే అని కొంచెం మనసులో సందేహంగానే ఉంటాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్లి అతను తన భార్యతో జరిగిందంతా చెప్తాడు. కమలా, ఈ రోజు పొలంలో నేను విశ్రాంతి తీసుకుంటే ఒక పాము కనిపించింది. అది చూడ్డానికి భయంకరంగా ఉన్నా అది నాకు వరాన్ని ఇచ్చింది. దానికి బదులుగా రోజు నాకు ఆహారంగా పాలనివ్వమని అడిగింది అని తన భార్యతో చెప్తాడు. అవునా, మీరు చెప్పేది నిజమా అండి? పాము వరం ఇవ్వడమేంటి? ఇదంతా నిజమేనా? ఇదంతా నిజమే. నేను దానికి ప్రతిరోజు పాలివ్వగానే నాకది ఒక బంగారు నాణాన్ని ఇస్తాను అంది. అవునా, అయితే ఇక మన ఆకలి బాధలు తీరినట్టే అని సంతోషపడిపోతారు. మరుసటి రోజు ఉదయం హరి పాముకి పాలని ఇస్తాడు. అది అతనికి దానికి బదులుగా ఒక బంగారు నాణాన్ని ఇస్తుంది. అది చూసి హరి చాలా సంతోషపడతాడు. ఇక హరికి పాము చెప్పింది నిజమే అని నమ్మకం కలుగుతుంది. ఇంతసేపటి వరకు ఈ పాము చెప్పేది నిజమో కాదో అనుకున్నా, కానీ ఇది నిజంగానే నాణాన్ని ఇచ్చింది అని ఇక ప్రతిరోజు దానికి పాలని ఇచ్చి నాణాన్ని తీసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడిచే కొద్దీ పాముకి హరికి మంచి స్నేహం మొదలవుతుంది. అనుకోకుండా ఒకరోజు హరి పట్టణానికి వెళ్లాల్సిన పని పడింది. అయ్యో, నేను పట్టణానికి వెళ్ళాలే. ఈ పాముకి రోజు పాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడెలా ఇవ్వాలి అని ఆలోచిస్తుండగా అతనికి అతని కొడుకు గుర్తొస్తాడు. అరే,
రాము ఉన్నాడు కదా, అతన్ని రేపటి నుండి పాముకు పాలివ్వమని చెప్తాను అని అతని కొడుకు దగ్గరికి వెళ్లి పాము పని అప్పగిస్తాడు. రాము, నువ్వు ప్రతిరోజు మర్చిపోకుండా ఆ పాముకు పాలు పెట్టాలి. దానికి బదులుగా అది నీకొక బంగారు నాణెమిస్తుంది, అది తీసుకో అని చెప్తాడు. అది విని రాము, నాన్నగారు, మీరు దానిని ఒకేసారి ఎక్కువ నాణాలు ఇవ్వమని అడగొచ్చు కదా అని అంటాడు. అది విని హరి, మనకి అత్యాశ అనేది ఉండకూడదు రాము. అది నాకు రోజుకో నాణెమిస్తుంది. నాకది మిమ్మల్ని పోషించడానికి, సంతోషంగా ఉండడానికి సరిపోతుంది. ఇక దాన్ని ఇబ్బంది పెట్టి ఎక్కువ నాణాలు నేనెప్పుడూ అడగను అని అంటాడు. తండ్రి చెప్పిన మాటలు విని రాము సరే అంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం హరి పట్టణానికి వెళ్లిపోతాడు. రాము తండ్రి చెప్పినట్టే పాముకి పాలు ఇస్తాడు. అది దానికి బదులుగా ఒక బంగారు నాణాన్ని ఇస్తుంది. అది చూడగానే హరికి అత్యాశ మొదలైంది. మా నాన్నగారు చెప్పినట్టే ఇది పాలివ్వగానే నాకు బంగారు నాణం ఇచ్చింది. అదే దీనిని ఒకేసారి చంపేస్తే ఇంకా ఎన్ని బంగారు నాణాలు వస్తాయో అని అత్యాశగా ఆలోచించి దానిని చంపేస్తాడు. మరుసటి రోజు ఉదయం హరి పట్టణం నుండి తిరిగి వస్తాడు. పాము దగ్గరికి వెళ్లి చూస్తే అది అక్కడ కనిపించదు. కాని దాని మాటలు ఆకాశవాణిలా వినిపిస్తాయి. ఇన్ని రోజులు పాలు పోసి నన్ను పెంచినందుకు నీకు ధన్యవాదాలు. కాని నీ కుమారుడు అత్యాశకు పోయి నన్ను చంపేశాడు. మంచితనం వల్ల నీకు నేనొక వజ్రాన్ని బహుమతిగా ఇస్తున్నా అని ఒక వజ్రాన్ని అతనికి ఇస్తుంది. కాని హరి మాత్రం కొడుకు చేసిన పని వల్ల చాలా బాధపడతాడు. మనకి లోభం ఎక్కువైతే అది బంధాలను కూడా నాశనం చేస్తుందని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.